శంకరా శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర. హాయ్ హలో నమస్తే వణకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. మీ అందరికి ముందుగా గుర్తొచ్చేది కాలేజ్. సో ఉదయ్, మనం ఏ కాలేజ్ లో ఉన్నాం ఈ రోజు? ఏ కాలేజ్ కి వచ్చాము అంటే సాయి సుధీర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ పేరు చెప్పగానే ఒక్కొక్కడికి సౌండ్ తగలగానే గ్రౌండ్ పగులుతుంది అనమాట. సూపర్. అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, కానీ ఈ రోజు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటో తెలుసా? ఏంటది? ఈ రోజు శివరాత్రి. ముందుగా జిల్ జిల్ జిగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సిరి, ఉదయ్, ఈ రోజు మరి శివరాత్రి కదా? అవును. నేను ఉపాసం. నీ కటౌట్ ఏంటి, నువ్వు చెప్పే మాటలేంటి? కటౌట్ చూసి కొన్ని నమ్మయాళ్ళు. ఉదయ్, అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసా నీకు? అసలు నేను ఉపవాసం ఎందుకు చేస్తున్నాను తెలుసా నీకు? చెప్పు. అంటే నీలాంటి అందమైన యాంకర్ హ్యాపీగా బ్యూటిఫుల్ గా ఉండాలి అని. అది కాదు, డాక్టర్ ఒళ్ళు ఎక్కువ అవుతుంది, ఒక రోజు తగ్గించరా అన్నాడు, అందుకే. అదే మ్యాటర్, నాకు తెలుసు. నిన్ను చూసినప్పుడే అనుకున్నాను నువ్వు ఉపవాసం దేవుడి గురించి కాదు, నీ ఒళ్ళు గురించి చెప్తావని చెప్పి. యాక్చువల్లీ పంచి నీది కదా, నాకు నేనే వేసుకున్నాను. రైట్. సరే, మరి ఉపవాసం కదా, ఉపవాసం అంటే ఏంటో తెలుసా మరి నీకు? ఏంటి, పొద్దున్న ఒక 20 ఇడ్లీ తినడం అంతేనా? పొద్దున్న 20 ఇడ్లీ చోట 2 ఇడ్లీ తినడం, 10 పూరి చోట 1 పూరి తినడం, ఇంకా వడాలు గుండ్రంగా ఉంటాయి కాబట్టి 5 వడాల చోట 1 వడ తినడం. రవ్వ దోశ నాకు తెలుసు. సో ఈ విధంగా ఉపవాసం మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో జిల్ జిల్గా ప్రేక్షకులు మీరు కూడా ఉపవాసం సెలబ్రేట్ చేసుకుంటున్నారా లేదా? సో మరి మన పిల్లలు వాళ్ళ ఉపవాసాలా లేకపోతే వాళ్ళ తతంగం ఏంటి? అసలు శివరాత్రి రోజు ఎటువంటి సందడి చేస్తారో తెలియాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? టాస్క్ పర్ఫార్మ్ చేయాలంటే నా టీం నుంచి 3 అమ్మాయిలు, నా టీం నుంచి 3 అబ్బాయిలు. లెట్స్ వెల్కమ్ దెం. ఫస్ట్ నా టీం నుంచి 3 అమ్మాయిలు వచ్చేస్తున్నారు. గర్ల్స్, రైట్. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఉదయ్ టీం నుంచి 3 అమ్మాయిలు అయితే వచ్చేసారు. మరి నా టీం నుంచి కూడా అబ్బాయిలు రెడీగా ఉన్నారు. అబ్బాయిలు కమ్ ఫార్వర్డ్. లోకల్ బాయ్స్ హియర్. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అబ్బాయిలు వచ్చారు కాబట్టి వాళ్ళకి మరి ఏమి ఇవ్వాలి? చిట్స్ ఇవ్వాలి. ఇచ్చేది. ఓకే, మా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరెవరికి ఏ టాస్క్ వచ్చాయో తెలుసుకోవాలంటే మరి సిరి పాప, నీ టీం లో ఎవరికి ఏమొచ్చింది? నా టీం నుంచి అయితే రెడీగా ఉన్నారు. నీ పేరు? సాయి కుమార్. నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్ చేయాలి. చేస్తావు? మరి చేస్తా. రైట్. మరి నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి సాయి కుమార్ రెడీగా ఉన్నాడు. సాయి కుమార్ 3, 2, 1 గో. అలా కాదు, నువ్వు ముట్టుకుంటుంటే ఫీల్ అయిపోతాడా? సాయి కుమార్ టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనగా. ఓకే, సాయి కుమార్ రెడీయా? రెడీ. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి సాయి కుమార్ రెడీగా ఉన్నాడు. 3, 2, 1 గో. స్టార్ట్. కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి మూను తాకినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 So boys and girls, ఎలా ఉంది డాన్స్? సరే, మీకే అంతుంటే అమ్మాయిలు రాక్ స్టార్స్ ఇక్కడ చూసావా? గర్ల్స్ రెడీయా? సో ఇప్పుడు నా టీం నుంచి నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ గర్ల్. నీ పేరు? శృతి.
శృతి. నీ పేరు శృతియా? ఓకే శృతి, నువ్వు మరి ఏం చేయబోతున్నావు? సింగింగ్. సింగుతావా? ఓకే శృతి శృతిలో సింగుతుందంట, మరి సింగుతావా? 3, 2, 1 గో. సెలవడిగి నే కదిలుతున్నా, నా కలలన్నీ నీతో వదిలుతున్నా, ఎంతనుకున్నా ఏదో బాధ మేలి పెడుతోంది లోపల, అనుకుంటే మరి తెగిపోయేదా మన అనుబంధం నీటిదా, భారంగా ఉంది నిజం, దూరంగా వెళుతుంది జీవితం, నీ మాటే నా నిర్ణయం, నీ కోసం ఏదైనా సమ్మతం. చాలా ఏడుపడుతుంది. మా టీం అమ్మాయి ఎంత దరిద్రంగా వచ్చి ఎంత సూపర్ గా పాట పాడిందో కదా. గర్ల్స్ ఎలా అనిపించింది? అదే పర్ఫార్మెన్స్ అంటే, అదే సాంగ్ అంటే. ఏడిపించే పాటలు కాదు. ఇంకొక అబ్బాయి నా టీం నుంచి రెడీ. నిజంగానే అది సో అమ్మాయి చేయగానే ఇలా ఓక్కడు. సరే నీకు అమ్మాయి చేసిన అబ్బాయి కరగాల్సింది. అమ్మాయి వేస్తే ఓకే. మరి నీ పేరు? పెంటియా నాయక్. నాయక్? పెంటియా నాయక్. పెంటయ్య. పెంటియా. పెంటియా నాయక్. పెంటయ్య గింటయ్య కాదు, పెంటియా. చూడు ఎంత పాష్ ఉందో. జతియా కాకాను. పెంటియా నాయక్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? జాగారం చేసి నిద్రపోకుండా ఉండడానికి బామ్మని కాపాలా ఖాయమని. సరే ఇప్పుడు టాస్క్ ఏంటంటే, మనవాడు జాగారం చేస్తాడంట, బామ్మ ఇంత అందమైన బామ్మ. సరే ఈ బామ్మ వచ్చి వాడు పడుకోకుండా మొత్తుతుంది అనమాట. సరేనా? సో అది టాస్క్. రెడీయా? ఒక బాంబ్ వచ్చి ఆయన పడుకోకుండా వచ్చి డిస్టర్బ్, పడుకుంటే ఒకటి కొడతా ఉంటది. సో స్టిక్ ఇట్లా మరి రెడీయా? నేను రెడీ. నేను రెడీ అంట. రైట్ 3, 2, 1 గో. ఎక్కడ గోతావు? ఎక్కడ బామ్మ నేను జాగారం చేస్తా, నేను పడుకోకుండా నన్ను చూసుకో కాపాలది. దాన్ని నా పర్మిషన్ ఎందుకు? బామ్మ పడుకోకుండా చూసుకోవాలి. పడుకుంటే కొట్టు. జపం 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 దొంగ జపం, తపం 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 దొంగ తపం. పరవడా ఏం చేస్తున్నావురా? జాగారం చేస్తున్నా. అంటే ఏంట్రా? అంటే నిద్రపోకుండా ఉండాలా. అవునా? నీ మొహానికి జాగారం సెట్ అవుతుందిరా. సోనాలి బింద్రి రా, ఇలా రా, లేట్ అవుతుంది. ఏమిటండి? అదే జాగారం. అరే నువ్వు పడుకోరా. నేను ముసలిదాన్ని నొంగున్నాను, నువ్వు ముసలాడు. నేనేమన్నా హిద్దికి రాసనా? నేను ముసలివాడినే. వాడి జాగారం తగలడింది, అందుకే పెళ్లి చేయి అంటున్నా. రాత్రి అంతా జాగారం ఉండాలి. జాగారం చూడండి ఎలా చేస్తున్నాడు. జాగారం ఉంది, జాగారం అని చెప్పి పడుకుంటావేంట్రా? అమ్మో అమ్మో అమ్మా. మళ్ళీ నేను ఇక్కడే ఉంటాను, పడుకోకుండా. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ చెప్పు. హర హర మహాదేవ. సోనాలి బింద్రే నువ్వు ఊపింది చాలు, కర్ర ఇలా రా. ఇప్పుడు సావ కొడుతున్నాడు ఏంటండి? నువ్వు ఎక్కువ ఓపకు, జారిపోద్ది. సరే ఈ విధంగా సిరి టీం నుంచి పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక అందమైన గర్ల్. సరే నీకు వచ్చిన టాస్క్ ఏంటి? ఉపవాసం ఉండరాక. సో పూజకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే, ఉపవాసం ఉండడం నాకు ఇష్టం లేదు, అయినా సరే ఉపవాసం ఉండాలన్నమాట. సో నేను ఇప్పుడు నీ ఫాదర్ అనమాట. నేను నీ ఫాదర్ కాబట్టి నేనేం చెప్తానంటే, బేబీ బేబీ నువ్వు ఉపవాసం ఉండాలని చెప్తాను, తర్వాత నువ్వు రెస్పాండ్ అయిపో. ఓకేనా? ఎక్కడ తగిలిందే మన కూతురు? వస్తుందండి. పండగ అసలు శివరాత్రి, ఈ రోజు పండగ, దానికి ఒక ఆచారం లేదు, వ్యవహారం లేదు. నాకు ఆకలేస్తుంది. ఇందానే కదా గేదె కుడి తాగినా ఇంత హార్లిక్స్ తాగావు. మమ్మీ కొంచెమే వేసింది హార్లిక్స్ దాంట్లో. మీ డాడీ నిజంగా గుడి తాగుతాడు.
శివరాత్రి రోజు చక్కగా నువ్వు ఉపవాసం ఉన్నావంటే మంచి మొగుడు వస్తాడు. సరేనా? నువ్వు చక్కగా ఈ ఒక్కరోజు చక్కగా ఉపవాసం ఉండు. ఎందుకు డాడీ రోజు నన్ను తినకు అంటావు? ఈ రోజు ఇది ఉపవాసం లేదనుకో, నేను ఉండను. ఈ రోజు ఇది ఉపవాసం ఉండలేదనుకో, నువ్వు డైమండ్ నెక్లెస్ ఏదో అడిగావు కదా. నేను బయటికి వెళ్ళి వస్తాను, ఇలాగే ఇది ఉపవాసం ఉండాలి. సరేనా? ఏమిటే ఉపవాసం ఏంటి? చావు చావు ఇటు చావు. చెయ్యి చూపించు. చికెన్ సిగ్గుందా లేదా? అసలు శివరాత్రి నాడు చక్కగా ఉపవాసం ఉండాలి, చెయ్యాలి. నేను కూడా ఇప్పుడు ఉపవాసం ఉండి వచ్చా పక్కకెళ్ళి. 3 పూరీలు చెప్తుందిలే ఎంత ఉపవాసం 3 పూరీలు తిన్నా, 4 తిన్నా. మా ఫ్రెండ్ వీడియో పంపించింది డాడీ. పంపించింది డాడీ. నీకు విషయం చెప్పనా? స్కిట్ అయిపోయింది పద. ఓకే, మరి చాలా సూపర్ గా టాస్క్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నా టీం నుంచి సిరి, నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు? నా టీం నుంచి గల్ల చుక్క అబ్బాయి రెడీగా ఉన్నారు. అబ్బా ఏమైనా సిగ్గుపడ్డా? సిరి సిరి ఒకసారి నువ్వు వాడికేసి అలా చూడు. అలా చూడు అనగా నా ఎక్స్ప్రెషన్ సిరి చూడగా. నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి గోపాలకృష్ణ. నన్ను గోగి గోగి చిరిగింది చొక్క, గల్ల చొక్క అదే మన గోపాలకృష్ణ రెడీగా ఉన్నాడు. కిట్టు నీకు వచ్చిన టాస్క్ అలా చూడకు ప్లీజ్. కిట్టు నీకు వచ్చిన టాస్క్ ఏంటి? నందిలా యాక్ట్ చేయాలి. నా టీం నుంచి నా కిట్టు రెడీగా ఉన్నాడు. నందిలా యాక్ట్ చేయడానికి రెడీ. ఆ కిట్టు పందికి నందికి నీకు తేడా తెలియబోతుంది. అంతే, మనలాంటి హ్యాండ్సమ్ బాయ్స్ అంటే ఆయన మెస్మరైజ్ అయిపోతుంది. బాగుంది. సో గోపాలకృష్ణకి వచ్చిన టాస్క్ ఏంటంటే నందిలా యాక్ట్ చేయాలి. అండ్ నేను ఇప్పుడు శివుడిని, తన నంది. ఓకే ఓకే రెడీ. సపడే కూర్చో. 3, 2, 1 గో. నంది నంది సిరి టీం నుంచి పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్. హే శిరీష. నీ పేరు ఎవడు అడిగాడు? నువ్వే కదా అడిగినావు. నీ పేరేంటి చెప్పు. శిరీష. నన్ను అంటావా నువ్వు? నిన్నెవడన్నాడు? నువ్వే కదా ఇప్పుడు అన్నావు. నీ పేరేంటి? నా పేరు శిరీష. నన్నే కదా. నీ పేరేంటి? ఎటువైపు పూసాను? అటువైపు పూసాను. నీవే పూసాను. నేను చూసుకోలేదు. నా మూతి మరి చూసుకోవాలి. అట్లా పెడితే అట్ట అనుకోలేదు. అబ్బాయిల వైపే చూడడం కాదు, అప్పుడప్పుడు నన్ను కూడా చూడు, తెలుస్తుంది. అంటే నువ్వు అబ్బాయివి కాదా? ఫ్రెండ్షిప్. నీకు వచ్చిన టాస్క్ ఏంటి? శివుడు ప్రత్యక్షమై ఏ వరం కోరుకోవాలి. ఇప్పుడు నేను శివుడిని, నువ్వు ప్రత్యక్షం అయితే నువ్వు వరం కోరుకో. ఓకేనా? శిరీషకు వచ్చిన టాస్క్ ఏంటంటే శివుడి కోసం తపస్సు చేస్తుందంట. తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షం అయిన తర్వాత తను ఎటువంటి వరాలు అడుగుతుందనే తెలుసుకుందాం. ఓకేనా? రెడీయా? ఓం నమో శివాయ. ఓం సదాశివాయ. ఓకే బాలిక, నీకు ఎటువంటి కోరికలు కావాలి? నాకా నేను ఎప్పుడు ఇట్లనే అందంగా ఉండాలి స్వామి. ఇంకా మంచిగా ఎక్కువ ఆస్తున్న మొగుడు కావాలి. ఒక పంచేయి, నువ్వు అందంగా ఉండాలి, భూమి మీద ఉండాలి, ఆస్తున్న మొగుడు కావాలి అంటే ఒక పంచేయి. ఏటీఎం లో పనిచేస్తాను కదా సర్వీస్ కార్డు, ఆయన పెళ్లి చేసుకో, ఇవన్నీ వస్తాయి తదాస్తు. సో ఈ విధంగా టాస్క్ పర్ఫార్మెన్స్ అయిపోయి కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు, పాడారు, ఎంటర్టైన్ చేశారు. అండ్ అందరికి చాలా దైవభక్తి ఉంది. నంది, థ్యాంక్ యూ ఫర్ మోసింగ్ మీ. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మరి నా టీం నుంచి ఉదయ్ టీం నుంచి టాస్క్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. మరి మీ అందరి కోసం ఒక గేమ్ అయితే ఉంది. ఆ గేమే పరుగు పరుగు. సో పరుగు పరుగు గేమ్ ఆడాలంటే నా టీం నుంచి 4 అమ్మాయిలు, నా టీం నుంచి 4 అబ్బాయిలు. రైట్, మరి పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఉదయ్ టీం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ అయితే నా టీం అబ్బాయిలు పిలిచేద్దాం. అబ్బాయిలు కమ్ ఫార్వర్డ్.
ఓకే సిరి టీం నుంచి అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి అందమైన భామలు. ఓకే మరి పరుగు గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సింది ప్రాపర్టీస్ ప్లీజ్. పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు అందరూ రెడీగా ఉన్నారు. మరి కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. ఏంటి చీరలు ఇచ్చుకున్నాం? చీరలు కాదు స్కార్ఫ్. ఏంటి? స్కార్ఫ్స్. కార్డ్సా? Yes. సరే ఏం చేయాలి మరి? ఇవి ప్రాపర్టీస్ వచ్చాయి మన గేమ్ ఆడడానికి. ఈ గేమ్ ఎలా ఆడాలో ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా అక్కడ బాస్కెట్ లో 4 బాల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా బాస్కెట్ ఉంది అనమాట. సో ఈ చీరలు వచ్చి ఈ స్కార్స్ తో ఏం చేస్తాం అంటే టీమ్ లో నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురిని లైన్ లో నుంచో పెడతాం అనమాట. అండ్ మీ కాల్ని కట్టేస్తాం అనమాట. సో మీరు ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళి ఆ బాల్స్ పట్టుకుని మళ్ళీ జంప్ చేస్తూ వెనక్కి వచ్చి ఈ బాస్కెట్ లో వేసేయాలన్నమాట. సో ఎవరైతే తక్కువ టైంలో బాల్స్ ని తీసుకొచ్చి వెనక్కి వచ్చి వేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? రెడీ. సో పరుగు గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? 3, 2, 1. పరుగు గేమ్ నా టీం వాళ్ళు అయితే సూపర్ గా ఆడారు. మరి ఉదయ్ టీం వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? రెడీ. అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీ. 2, 1 గో. సో పరుగు గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఎవరు స్కోర్స్ ఏంటి తెలిసిన టైం వచ్చేసింది. ఎస్ మరి ఎవరు గెలిచారు ఎవరు బ్లెస్సింగ్స్ పొందారో తెలుసుకుందాం. సో నా టీం గర్ల్స్ ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే 33 seconds. సో మరి నా టీం స్కోర్ ఎంత అంటే 26 seconds. ఏదో స్టార్టింగ్ లో ఎంకరేజ్ చేస్తాం, శివరాత్రి అని ఎంకరేజ్ చేస్తాం, తర్వాత తొక్కి పారేస్తాం. ఎవరు తొక్కుతారో చూసుకున్నామా? నీ ప్రతాపం నా ప్రతాపం కాదు, ప్రతాపం. సరే సో ఈ విధంగా పరుగు గేమ్ ఫినిష్ అయిపోయింది. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ ఆడారు. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడుతున్నారు, పాడుతున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. ఎవడు ఎదురు పడే ఎవడు తెరువు పడి మెరుపు జడి పిడుగు రెడీ. ఎవడు మెడిసి పడే ఎవడు అదిరిపడి ఎగిరిపడి ఎగసిపడి. బాంగ్డా దంచుకొట్టే ఆంధ్రా మిర్చికొట్టే ధీమా తీసికొట్టే చిటాపటాసే. చుటపట చుట్టుకే పడి లటపట లైట్ పడి గడి స్టేజ్ పైకి విసిల్లెన్నో విరగబడి. మచి 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 రెడీ రెడీ బడి బడి. మచి 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 కొత్త కుర్రాలం వస్తున్న కుర్రాలకి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్. సో పర్ఫార్మెన్స్ చాలా రచ్చ రంబల్ గా ఉంది కాబట్టి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. రైట్. మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడాలంటే నా టీం నుంచి 2 అబ్బాయిలు ఉదయ్ టీం నుంచి 2 అమ్మాయిలు పిలవాలి. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు అయితే రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే నా టీం వాళ్ళు పిలిచేద్దాం. అబ్బాయిలు కమ్ ఫార్వర్డ్. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి బాయ్స్ వచ్చేసారు కాబట్టి నా టీం నుంచి అందమైన బ్యూటిఫుల్ లిల్లీ ఫ్లవర్స్ వస్తారు. గర్ల్స్
ఓకే బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి సో ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి సో ఈ గేమ్ ఎలా ఆడాలో చెప్తా ఓకేనా. చెప్పు. ఓకే సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు అక్కడ ఒక మ్యాట్ ఉందన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరులో ఒక పర్సన్ ఇక్కడ ఉంటారు, ఇంకో పర్సన్ ఆ మ్యాట్ మీద ఇలా ఒంగుని నిల్లోనే కూర్చోవాలన్నమాట. అలా కూర్చున్న తర్వాత మేము ఒక బెలూన్ ఇస్తాం, ఇక్కడ నుంచి పరిగెట్టి అక్కడికి వెళ్ళి ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ నడుము మీద ఆ బెలూన్ పెట్టి బ్లాస్ట్ చేయాలి. సమజే? అలా బ్లాస్ట్ చేసిన తర్వాత ఎవరైతే అక్కడ కూర్చున్నారో వాళ్ళు ఇటు రావాలి, ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు అటు వెళ్ళిపోవాలన్నమాట. సో అలా ఆల్టర్నేటివ్ రొటేట్ అవ్వాలి. సో ఎవరైతే 90 seconds లో ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే గేమ్ కి విన్నర్స్. సో ఫస్ట్ అయితే గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? రెడీ. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ సిద్ధంగా ఉన్నారు సిరి టీం నుంచి. బాయ్స్ రెడీయా? రెడీ. రెడీయా? 3, 2, 1 గో. పడి లేచి భలే ఆడారు. మరి ఉదయ్ టీం నుంచి కూడా అమ్మాయి అయితే రెడీగా ఉన్నారు. రెడీయా? 3, 2, 1 గో. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు కాబట్టి మరి ఎవరి స్కోర్స్ ఏంటో తెలిసిన టైం వచ్చేసింది. అండ్ ఎస్ మరి నా గర్ల్స్ 90 seconds లో ఎన్ని బెలూన్స్ ని బ్లాస్ట్ చేశారు అంటే 7 బెలూన్స్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ అయితే బాగా ఆడేశారు. మరి స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం కూడా వచ్చేసింది. 90 seconds లో నా టీం ఎన్ని బాల్స్ బ్లాస్ట్ చేశారంటే బెలూన్స్ బ్లాస్ట్ చేశారు అంటే 9 బెలూన్స్. ఆ విధంగా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అమ్మాయిల అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు. సో థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ గర్ల్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడుతున్నారు. అండ్ ఇప్పుడు మనందరి కోసం ఒక సూపర్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఆహా అలా ఉందా? సూపర్ గా ఉందంట. ఓకే మరి అమ్మాయిల అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడుతున్నారు, పాడుతున్నారు. అండ్ ఈ శివరాత్రిని చాలా సూపర్ గా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా మీ అందరి కోసం ఒక సూపర్ స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది.
ఎంజాయ్. బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసే సాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడినా. అరే చిన్నదానా నీకోసం చిన్నదానా నీకోసం. ఎస్ మరి విన్నింగ్ పర్ఫార్మెన్స్ లు స్పెషల్ పర్ఫార్మెన్స్ లు అదర కొట్టేశారు బాయ్స్ అండ్ గర్ల్స్. రైట్ మీ అందరి కోసం ఒక వండర్ఫుల్ గేమ్ ఉంది. మరి ఆ గేమే రింగా రింగా. సో రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అమ్మాయిలు, నా టీం నుంచి 5 అబ్బాయిలు. మరి ఫస్ట్ నా టీం వాళ్ళు పిలిచేద్దాం. అబ్బాయిలు కమ్ ఫార్వర్డ్. ఓకే రింగా రింగా గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి బాయ్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే మరి రింగా రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. రైట్ మరి రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఉదయ్ టీం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి కలర్ఫుల్ ప్రాపర్టీ కూడా వచ్చేసింది. అది ఎక్కడ ముక్కు తగులుతున్నాయి ప్రాపర్టీ కూడా వచ్చేసింది. మరి రింగా రింగా గేమ్ ఎలా ఆడాలి? ఎస్ మరి చెప్పే కన్నా చేసి చూపిస్తే బెటర్ ఏమో. ఎస్ చేసి చూపించా. ఓకే దా. సో రింగా రింగా గేమ్ ఎలా ఆడాలి బాయ్స్ అండ్ గర్ల్స్ చూడండి. సో ఈ రింగ్ ని ఇక్కడ నుంచి అలా బయటికి పాస్ చేయాలి. అది ఎలా చేసి చూపిస్తాం. 3, 2, 1 మ్యూజిక్. సో ఈ విధంగా రింగా రింగా గేమ్ ఆడాలి బాయ్స్ అండ్ గర్ల్స్. అర్థమైంది కదా? Yes. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో రింగా రింగా గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? yes రెడీ. సో 3, 2, 1 గో. ఉదయ్ టీం వాళ్ళు కూడా ఆడుతా అంటున్నారు. అమ్మాయిలు రెడీయా? అమ్మాయిలు రెడీయా? రెడీ. ఓకే 3, 2, 1 గో. ఉదయ్ టీం వాళ్ళు నా టీం వాళ్ళు భలే ఆడారు. ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. భలే ఆడారు. మరి ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి ముందైతే నా స్కోర్ అనౌన్స్ చేశారు. మేము రెడీగా ఉన్నాం. మా స్కోర్ ఎంత అంటే ఎంత మర్చిపోయాను. చూపించాలి చెప్తారు ఎంత అంటే 30 సెకండ్స్. మరి నా టీం గర్ల్స్ ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే అంటే చెప్పు 28 సెకండ్స్.
సో రింగ గేమ్ విన్నర్స్ ఉదయ్ టీమ్ గట్టిగా క్లాప్స్ ఇస్తారండి. సో ఈ విధంగా రింగ గేమ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ గర్ల్స్. ఓకే, మరి అమ్మాయిల అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడుతున్నారు, పాడుతున్నారు అండ్ ఈ శివరాత్రిని చాలా సూపర్ గా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా మీ అందరి కోసం ఒక సూపర్ స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా దహించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ, ఫలిస్తే పాపమా ఫలిస్తే లోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఈ స్పెషల్ శివరాత్రి ఎపిసోడ్ లో అమ్మాయిలు అబ్బాయిలు చాలా రచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు, మేము కూడా చాలా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. తల్లి కన్నాదో పొర్రగా పక్కాగా పెళ్ళాడే పిల్లదానే నేనుగా, మామూలోడి అనుకున్నా సుమారోడి అనుకున్నా, నువ్వు మామూలోడి అనుకున్నా సుమారోడి అనుకున్నా, అందరిలాంటి అల్లరోడి అనుకున్నారా, నీలో కరెంటు కండల్లో టాలెంటు ఇంతుందని నేడే కళ్ళారా చూసారా, తల్లి కన్నాదో పొర్రగా పక్కాగా పెళ్ళాడే పిల్లదానే నేనుగా, ఎలాంటోడినే అయినా ఎంతటోడినే అయినా పిల్ల నువ్వు చిటికేస్తే చిత్తమంటున్నా, నాతో జాలీగా చక్కా జోడిగా ఆడి పాడే ఆడా తోడు నువ్వేనంటున్నా. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? బాగానే ట్రైనింగ్ ఇచ్చావు అందరికి. ఎలా ఉంది? సూపర్. ఇంత సూపర్ గా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మనందరి కోసం ఇంకొక వండర్ఫుల్ గేమ్ వస్తుంది. కాకపోతే గేమ్ ఆడాలంటే కిక్ ఉండాలి, లక్ ఉండాలి, కొంచెం టిక్ కూడా ఉండాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేస్తుంది ఒక వండర్ఫుల్ గేమ్. మరి ఆ గేమే సై అంటే సై. సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అబ్బాయిలు, ఉదయ్ టీం నుంచి 5 అమ్మాయిలు అయితే రెడీగా ఉన్నారు. ఫస్ట్ అయితే వాళ్ళు పిలిచేద్దాం. ముందైతే నా టీం వాళ్ళు పిలిచేద్దాం. అబ్బాయిలు కమ్ ఫార్వర్డ్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి బాయ్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి అందమైన భామలు గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. రైట్, మరి సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి, ఉదయ్ టీం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి మనకి గేమ్ ఆడడానికి కావాల్సినవి గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. మరి ఉదయ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి, కానీ ఈ గేమ్ ఎలా ఆడాలి? సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ కార్పెట్ మీద లెమన్స్, బాల్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5గులో ఒక పర్సన్ ఈ బ్లాక్ మ్యాట్ మీద బార్ లో పడుకుంటారు అనమాట. అలా పడుకున్న తర్వాత మిగతా 4 ఏం చేయాలి, 4 వైపులా మ్యాట్ ని పట్టుని ఎత్తాలన్నమాట. సో అలా ఎత్తుతూ ఈ కార్పెట్ మీద వెళ్తూ అక్కడ ఉన్న లెమన్స్, బాల్స్ అండ్ చాక్లెట్స్ ని ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. ఎలా తీసుకుని ఇలా వేసుకోవాలి. సో అలా వేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి. వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేయకుండా వెనక్కి రావాలి. అండ్ ఏ పర్సన్ మీరు తీసుకెళ్లారు కదా అని వదిలే దండించి సరేనా. సో ఈ విధంగా ఎవరైతే ఎక్కువ బాల్స్, లెమన్స్ అండ్ చాక్లెట్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి అని అన్నారా? కాదు, ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ అనేది లాస్ట్ లో చెప్తా, ఓకేనా? మరి గేమ్ ఆడడానికి ఫస్ట్ అయితే సిరి టీం నుంచి బాయ్స్ వచ్చేస్తారు. బాయ్స్ రెడీయా? రెడీ. వచ్చేయండి.
సై అంటే సై గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? రెడీ. 3, 2, 1 గో. సై అంటే సై గేమ్ లో సిరి టీం వాళ్ళు ఆడారు. తర్వాత ఎన్ని చాక్లెట్స్ లెమన్స్ బాల్స్ కలెక్ట్ చేశారో చూసే టైం వచ్చేసింది. చూద్దామా మరి ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఫస్ట్ చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 చాక్లెట్స్. సూపర్. 24 చాక్లెట్స్. సో సిరి టీం అబ్బాయిలు అయితే 24 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెమన్. నిమ్మకాయలు. 1, 2, 3, 4, 5, 6 లెమన్స్. సో సిరి టీం అబ్బాయిలు అయితే 6 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ గో ఫర్ బాల్స్. 1 బాల్ అన్నమాట. సో ఈ విధంగా సిరి టీం వాళ్ళు కలెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మా సత్తా చూపిస్తామన్నారు. గర్ల్స్ రెడీయా? రెడీ. సై అంటే సై గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు అయితే రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? yes 3, 2, 1 గో. ఇప్పుడు ఉదయ్ టీం వాళ్ళు సూపర్ గా ఆడారు. మరి కౌంట్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి ఉదయ్ చేసేద్దామా? చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 చాక్లెట్స్. ఇంకోటి ఉందంట 40 చాక్లెట్స్. ఉదయ్ టీం అమ్మాయిలు 40 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ గో ఫర్ లెమన్స్. yes 1, 2, 3, 4, 5, 6, 7 లెమన్స్. సూపర్. yes ఉదయ్ టీం అమ్మాయిలు 7 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ గో ఫర్ ఏం లేదు ఇక్కడ Balls. ఉన్నాయి. 30 కానీ ఇక్కడ చాలా ఉన్నాయి, కౌంట్ చేయలేకపోతున్నాను. సో బాల్స్ అయితే 0 అన్నమాట. సో ఈ విధంగా ఎవరెవరి స్కోర్స్ డిసైడ్ అయ్యాయి. మన ట్విస్ట్ ఏంటి, ఆ ఫైనల్ స్కోర్ ఏంటి తెలుసుకోవాలంటే మన సై అంటే సై గేమ్ అయిపోయింది. అబ్బాయిలు అమ్మాయిలు సూపర్ గా ఆడారు. ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. కాకపోతే ఉదయ్ ఏదో ట్విస్ట్ అన్నావు. ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాను. ఆ ట్విస్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం, మా స్కోర్ మీరు డిసైడ్ చేస్తారనమాట. అది ఎలా అన్నమాట. సో నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 30 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 చాక్లెట్స్ కలెక్ట్ చేశారనుకోండి, మీ 3 చిట్స్ లో ఒక చిట్ తీస్తాం అనమాట. ఆ చిట్ లో ఏ నెంబర్ అయితే వస్తే ఆ నెంబర్ ఇంటూ మీ చాక్లెట్ స్కోర్, అలాగే టు లెమన్స్, అలాగే టు బాల్స్ అనమాట. సో ఆ విధంగా మీ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం, మా స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. ఇంట్రెస్టింగ్. yes సో ఫస్ట్ అయితే సిరి టీం వాళ్ళ స్కోర్ మేము డిసైడ్ చేయబోతున్నాం. బాయ్స్ రెడీయా? రెడీ. yes ఏది ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 24 చాక్లెట్స్. సో 24 చాక్లెట్స్ తీశారు కాబట్టి దానికి మేము తీసే చిట్ అది 30. సూపర్. నెక్స్ట్ ఏంటి? లెమన్. ఎన్ని లెమన్స్? 6 లెమన్స్. 6 లెమన్స్ కి మేము తీయబోయే చిట్ 50. సూపర్. సో 6 లెమన్స్ కి 50 వచ్చింది కాబట్టి 6 into 50. నెక్స్ట్ ఏది సెలెక్ట్ చేద్దాం? బాల్. ఎన్ని బాల్స్? 1 బాల్. 1 బాల్ కి మేము మొదలే ఒకటే ఉందిరా. 100. 1 బాల్ కి 100 వచ్చింది కాబట్టి 1 into 100. సో ఓకే, మరి ఇప్పుడు సిరి టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేసాం కాబట్టి మా టీమ్ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేయబోతున్నారు. రెడీయా మీరు? రెడీ. ఓకే బేబీ, ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 40 చాక్లెట్స్. 40 చాక్లెట్స్ కి మీరు తీయబోయచ్చు
100. సో 40 చాక్లెట్స్ కి 100 వచ్చింది కాబట్టి 40 into 100. సో నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని లెమన్స్? 7 lemons. 7 lemons కి మీరు తీబోయే చిట్ 50. సో 7 lemons కి 50 వచ్చింది కాబట్టి 7 into 50. నెక్స్ట్ ఏది? బాల్స్. ఎన్ని? 0. 0. సో 0 బాల్స్ తీసే చిట్ 30. Yes, 30. 30 వచ్చిందంట. సో 0 బాల్స్ కి 30 వచ్చింది కాబట్టి 0 into 30 30. 0 into 30 0 0 0. అరే చిన్న ఎక్కువ. సరే, ఈ విధంగా వాళ్ళ స్కోర్ మేము, మా స్కోర్ వాళ్ళు డిసైడ్ చేశారు కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు తెలుసుకోవాలి అంటే మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోవాలి. ఎస్, మరి ఫైనల్ స్కోర్ లోకి వెళ్ళాలంటే చిన్న కౌంట్ డౌన్ చేయాలి. లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. ఎస్, మరి సాయి అంటే సాయి గేమ్ అయిపోయింది. ఉదయ్ టీం వాళ్ళు, నా టీం వాళ్ళు సూపర్ గా ఆడారు. మరి ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి ఫస్ట్ నా స్కోర్ చెప్తా. నా టీం ఎంత స్కోర్ చేశారంటే చేతి ఇంద నుంచి ఇలా ఫీల్ ఓకే సరేలే ఫీల్ చెప్పు మీ స్కోర్ ఎంత అంటే 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 1120. ఓ మై గాడ్, అంత స్కోర్ అసలు ఎలా చేశారు మీరు అందరూ? మాకు తెలియట్లేదు తెలుసా అసలు. నాకు నమ్మశక్యంగా లేదు. అదే మరి ఇప్పుడు నా స్కోర్ చెప్తాను. మరి మా గర్ల్స్ ఎంత స్కోర్ చేశారు అంటే 4350. ఓకే, మరి సాయి అంటే సాయి గేమ్ లో విన్నర్స్ ఒకటి చెప్పారు, విన్నావా? నుంచి ఎందుకు పిల్లలకు 1 తర్వాతే 4 అంట. అసలు మేమే విన్నర్స్. వెనకటికి నీలాంటిదే కర్రీలన్నీ అరుక్కుని కర్రీ పాయింట్ పెట్టుకున్నాను అలా ఉంది. సో ఈ విధంగా అమ్మాయిల అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు, పాడారు, ఎంటర్టైన్ చేశారు. అండ్ ఫైనల్ గా సాయి అంటే సాయి గేమ్ విన్నర్స్ మా గర్ల్స్ అయిపోయారు. గట్టిగా క్లాప్స్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను. సో బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్, గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. బేబీ నీకు విషయం చెప్తానా? చెప్పు. ఈ రోజు గెలిచింది నువ్వా నేను అది కాదు. ఈ రోజు గెలిచింది సాయి సుధీర్ డిగ్రీ అండ్ పీజీ. అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు, పాడారు, ఎంటర్టైన్ చేశారు. అండ్ ఈ రోజు శివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ ఎలా అయింది సిరి? సూపర్ అయింది. ఎస్, మరి ఇదే ఉత్సాహం డాన్సులు తప్ప అన్ని బాగున్నాయి. సో ఇదే ఉత్సాహం తోటి మళ్ళీ మనం ఇంకొక వండర్ఫుల్ కాలేజ్, వండర్ఫుల్ స్టూడెంట్స్ అండ్ వండర్ఫుల్ ఎపిసోడ్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బై బై.